ఫెంగల్ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విపత్తు నిర్వహణ శాఖ, కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో సమీక్షించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, తుపానుపై సీఎం సమీక్షకు సంబంధించిన వివరాలేంటి? శర్మ, ఏదైతే ఫెంగల్ తుఫాన్ తీవ్రత మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష అటు టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు అలాగే ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించారు. ఏదైతే అన్ని స్థాయిల్లోనూ ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఏదైతే ఇప్పటికే రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించినందున దానికి సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. అలాగే రియల్ టైం వస్తున్న వాటిని అంచనా వేసి అందుకు అనుగుణంగా తక్షణ చర్యలు కూడా ఉండేలా అటు ఒక్క పరిశీలన చేయటం, అలాగే డేటాను సేకరించడం, వాటిని అంచనా వేయటం, అలాగే చర్యలు కూడా వేగవంతంగా ఉండేలాగా ఈ ఆర్టీజీ వ్యవస్థను అనేది పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పి ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ నిరంతరమైన పర్యవేక్షణతో పాటు అటు ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలాగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా సీఎం సూచించడం జరిగింది. అలాగే అన్ని స్థాయిల్లోనూ వాట్సాప్ ఏదైతే శాఖల వారీగాను అలాగే జిల్లాల వారీగాను తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వాట్సాప్ గ్రూపులు అనేది ఏర్పాటు చేసి దానికి పూర్తి సమన్వయం తో అధికార యంత్రాంగం మొత్తం ఎప్పటికప్పుడు పరస్పర సమాచారం పాస్ చేసుకుంటూ మొత్తం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంటూ ఈ నష్టం వీలైనంత వరకు తుఫాన్ వల్ల ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ వీలైనంత వరకు తగ్గించే విధంగా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. అలాగే ఆకస్మిక వరదలు వస్తాయన్న సమాచారం కూడా ఉన్నందున జిల్లా అధికారులు డిజాస్టర్ టీంలను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు సహాయక అలాగే పునరావాస చర్యలు కూడా పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలని చెప్పి కూడా ఆయన కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే ధాన్యం రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్న వారికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ అన్నదాతలకు ఉన్న పరిస్థితులు వివరిస్తూ అటు ధాన్యం రైతులు కూడా నష్టపోకుండా ముందు జాగ్రత్త చర్యలు ఎన్ని తీసుకోవచ్చు అన్ని విధాలుగా కూడా అధికార యంత్రాంగం పూర్తి సన్నద్ధమై అందుబాటులో ఉండాలని చెప్పి సీఎం ఈ టెలికాన్ఫరెన్స్ లో ఆదేశాలు జారీ చేశారు. ధన్యవాదాలు కృష్ణ.